అక్షయ తృతీయ నేపథ్యంలో పసిడి ప్రియులకు షాక్ తగిలింది. 2 రోజులుగా బంగారం వెండి రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో బంగారం కొట్లు వెలవెలబోతున్నాయి. మరి హైదరాబాద్లో బంగారం రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. మార్కెట్లు జోరందుకోవడంతో ఇన్వెస్టర్లకు ఉపశమనం దొరికింది. వెంటనే బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. బంగారం తగ్గిందనుకునే లోపే మరోసారి ధరలు ఆకాశాన్ని అంటాయి. 24 క్యారెట్లపై దాదాపు 1420 రూపాయలు పెరిగింది. ఇక 22 క్యారెట్లపై 1300 మేర పెరుగుదల నమోదైంది. సో 24 క్యారెట్ల మేలిమి బంగారం ఇప్పుడు 1,55,350 రూపాయలకు చేరింది. ఇదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర 1,42,200 రూపాయలకు పెరిగింది. విజయవాడ, విశాఖ, చెన్నై, ముంబైలో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇప్పుడప్పుడే యుద్ధం ముగిసే పరిస్థితి కనిపించకపోవడంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులను బంగారం వైపు మళ్లిస్తున్నారు. దీంతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. పరిస్థితి చూస్తుంటే రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పసిడి, సిల్వర్ రేట్లు చూసి పసిడి ప్రియులు, కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. అసలే అక్షయ తృతీయ, గ్రాము బంగారం అన్నా కొనాలన్న సాంప్రదాయం. దానికి తోడు పెళ్లిళ్ల సీజన్. ఈ సమయంలో బంగారం కొనాలా వద్దా అనే సందేహంలో ఉన్నారు. అక్షయ తృతీయ సీజన్లో బంగారం షాపులు కలకల్లాడాల్సింది పోయి ధరలు పెరగడంతో కొనుగోలుదారులు రావడం లేదు. దీంతో బంగారం కొట్లు వెలవెలబోతున్నాయి. యుద్ధం ముగిసే అవకాశాలు లేవు కాబట్టి ఇలాంటి సమయంలో బంగారం ధరలు పెరిగినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఇక తగ్గే అవకాశాలను కూడా కొట్టిపారేయలేం. కాబట్టి నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. మరిన్ని గోల్డ్ రేట్స్ అప్డేట్స్ కోసం ఏషియానెట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.